జగన్ జై జగన్ జై మహిళలపై జరుగుతున్న అరాచకాల్ని ఖండించాలి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాల్ని ఖండించాలి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు మహిళల ద్రోహి కూటమి ప్రభుత్వం నశించాలి. మహిళల ద్రోహి కూటమి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్రోహి కూటమి ప్రభుత్వం నశించాలి. ఆంధ్రల రాష్ట్ర ద్రోహి కూటమి ప్రభుత్వం నశించాలి. జై జగన్ జై జగన్ జై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయాలు అరాచకాలన్నీ కూడా పెరిగిపోయి మహిళలకి రక్షణ లేకుండా ఈ రోజు 4 ఏళ్ల చిన్నారి పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మహిళల పట్ల ఎలాగో గౌరవం లేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని చెప్పేసి ఈ రోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు ఎలాగో చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు, కనీసం ఈ రోజు ప్రజల్ని పట్టించుకోవడం లేదు. అత్యాచారాలు జరిగి ఈ రోజు పిల్లల్ని కూడా చంపేసే విధంగా ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా పట్టనట్టు ఈ ప్రభుత్వం ఉంది. అసలు నోరు కూడా విప్పకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మహిళలు వాలంటీర్లు మిస్ అవుతున్నారని చెప్పేసి ఏవేవో మాట్లాడారు. ఈ రోజు పిల్లలు కూడా చనిపోతూ ఉంటే కూడా ఏ మాత్రం పట్టనట్టు కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా రాకోకుండా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం గడిచినా కూడా సూపర్ 6లు సూపర్ 7లు అంటూ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చకపోగా మహిళలకు కానీ అసలు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పింది. ఆ రోజు మహిళలకు కానీ చిన్నారులకు కానీ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా, అందరినీ తోలు తీసా తాట తీసా అన్న వ్యక్తులు ఎవ్వరూ ఈ రోజు కనుమరుగడిపోయారు, ఎక్కడ కనిపించడమే లేదు. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. రాబోయే ఎన్నికల్లో అందరూ తగిన బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని